హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు ఒక డిఫరెంట్ డెజర్ట్ చేసుకుందాము. మామూలుగా మనం సేమియా పాయసం చేసుకుంటుంటాం కదా, కానీ ఇప్పుడు బ్రెడ్ కాంబినేషన్తో సేమియా పాయసం దేవుడికి ప్రసాదంగా చేయొచ్చు. లేదు అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఈ డెజర్ట్ వేడిగా తినచ్చు, కూల్గా కూడా తినచ్చు. బ్రెడ్ కాంబినేషన్తో సేమియా మీరు ఎప్పుడైనా చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీ కామెంట్స్ మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 4-5 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు పోసుకోవాలి. వీటిని మ్యాష్ చేసుకుని కావలసినన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పాలు పోసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ A2 గిరికౌ ఘీ వాడుతున్నాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా స్వయంగా మేము తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని ఆవు నెయ్యి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సేమియా వేయించుకుందాము. దానికోసం నేను ఇక్కడ జొన్నలతో తయారు చేసిన సేమియా తీసుకున్నాను. మీకు కూడా మైదా కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేకుండా ఓన్లీ జొన్నలతో తయారు చేసిన వర్మిసెల్లి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి. ఈ సేమియాతో మామూలు సేమియా లాగానే ఉప్మా చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రెసిపీస్ ఏవైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్ సేమియా వేయించుకుంటున్నాను. బ్రెడ్ బాల్స్ వేయించగా మిగిలిన ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. ఈ సేమియాని కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 కప్స్ పాలు పోసుకోవాలి. ఈ పాలని మరిగించుకోవాలి. అంటే ఈ సేమియా ఉడికే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాము. నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న సేమియాలో పోసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, చిక్కబడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమియా కదా, తొందరగా చిక్కబడుతుంది. అందుకని మరీ గట్టిగా అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్ వేసుకోవాలి. కొన్ని పక్కన పెట్టుకున్నాను. మనం సర్వ్ చేసేటప్పుడు వీటితో గార్నిష్ చేస్తే బాగుంటుంది. పైనుండి మనకిష్టమైన నట్స్ వేసుకోవచ్చు. కాజు, బాదాం, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. అంతే, చూశారు కదా, యమ్మీ యమ్మీ డిజర్ట్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఎప్పుడు చేసే సేమియా పాయసంలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి. సూపర్ ఉంటుంది. వేడి వేడిగా తినచ్చు, కూల్గా తినచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.